సార్ నాకు ఫిస్టులా వచ్చినాయి సార్. ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్నాను. 1 ఇయర్ తర్వాత మళ్ళీ చిమ్ కారుతుంది సార్. ఇప్పుడు మా ఫ్రెండ్ని అడిగితే మీ దగ్గర పంపించాను సార్. ఆల్రెడీ మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఏదో దారంతో చేస్తారంట కదా సార్, ఏం చేస్తారు సార్? దారంతో చేయడం అంటే ఫిస్టులాకు క్షారసూత్ర అనే ఒక పద్ధతి ద్వారా ఒక దారం వేసి చేస్తాం. ఫిస్టులా అంటే ఎలా ఉంటుంది, మలద్వారం దగ్గర మలద్వారంతో పాటు పక్కన ఒక చిన్న గుల్లలాగా వచ్చి అది పగిలిపోయి చీము నెత్తురు అవి వస్తూ ఉంటాయి. దాన్ని ఫిస్టులా, తెలుగులో దాన్ని మనం లూటీ అంటాం. దానికి ఏం చేస్తామంటే ఆ పగిలిన గుల్ల నుంచి ఒక దారాన్ని పంపించి ఈ మలద్వారం నుంచి దారం తీసేసి దాన్ని నీట్గా ముడివేస్తాం అన్నమాట. ఆ దారం ఏం చేస్తుందంటే వారానికి ఆ కొద్దిగా కట్ చేయడము, అదే దారానికి ఉన్న మందులు అప్లై చేసిన మందుల వల్ల అది హీల్ అయిపోతూ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి వారం దారం మారుస్తూ ఉండాలి. జనరల్గా ఫిస్టులా అనేది దాని లెంత్ను బట్టి ఆధారపడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అది మానిపోవడానికి అనేది. హై యానల్ అని లో యానల్ అని 2 రకాలుగా ఉంటాయి. సో ఆ లోపల ట్రాక్ ఎంత పొడుగుంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మీరు ఒకసారి ఎగ్జామినేషన్ చేసి నేను ప్రోబ్ చేసి చూస్తాను. ఆ లెంత్ను బట్టి మీకు ఎన్ని రోజులు పడుతుంది అనేది నేను చెప్పగలను. ఆ తర్వాత నువ్వు డ్రెస్సింగ్కి రెగ్యులర్గా రావాలి. మీకు 100% మళ్ళీ రాకుండా ఆయుర్వేదంలో క్షారసూత్ర అనే పద్ధతి ద్వారా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మీకు మళ్ళీ మీ లైఫ్లో అది మీకు తిరిగి రాదు. మళ్ళీ మీరు ఆపరేషన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఆయుర్వేదం ద్వారా ఈ క్షారసూత్ర పద్ధతి ద్వారా మీరు నయం చేసుకోవచ్చు. ఒకసారి పదండి, నేను ఎగ్జామినేషన్ చేసి చూస్తాను. అలాగే మీరు కూడా అందరూ గమనించండి, మలద్వారం దగ్గర వచ్చే అన్ని సమస్యలకు ఆయుర్వేదానికి మించిన వైద్య విధానం ఇంకొకటి లేదు. మొలలు కానీ, ఫిషర్ కానీ, ఈ లూటీలు అంటే ఫిస్టులా కానీ పర్ఫెక్ట్గా 100% మీరు క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా స్పెసిఫిక్గా పైల్స్కు, ఫిషర్కి అయితే ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా మందులతోనే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఈ సమస్యలతో మీరు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా బాధపడుతుంటే నంద్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి కలవండి. లేదా దూరంగా ఉన్న వాళ్ళైతే కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ కన్సల్టేషన్ తీసుకోండి.